హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు, ముఖ్యంగా ఈ అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకుంటే సకల శుభాలు పొందవచ్చని భక్తుల నమ్మకం. అలాగే మన హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అని అంటారు. శక్తిపీఠాలు ఎన్ని అనే విషయంలో విభేదాలు ఉన్నాయి. శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. శక్తిపీఠాలు 18 అని, 51 అని, 52 అని, 108 అని వేరువేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రాధాన్యమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. ఆ అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తిపీఠాల్లో మొదటి పీఠం శాంకరీదేవి ఆలయం, శ్రీలంక దేశంలోని ట్రిన్కోమలి నగరంలో ఉంది. రెండవది కామాక్షిదేవి ఆలయం, కాంచీపురం, తమిళనాడు మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడవది శృంఖలదేవి ఆలయం, ప్రద్యమ్మ నగరం, పశ్చిమ బెంగాల్. ఇది కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులు లేవు. అయితే కోల్కతాకు 135 కిలోమీటర్ల దూరంలో గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. నాలుగవది చాముండీదేవి ఆలయం, క్రౌంచపట్టణము, మైసూర్, కర్ణాటక. అమ్మవారు చాముండేశ్వరి దేవి. ఐదవది జోగులాంబాదేవి ఆలయం, అల్లంపూర్, ఆంధ్రప్రదేశ్. కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదిగా కలిసే స్థలంలో ఉంది. ఆరవది బ్రహ్మరాంబికాదేవి ఆలయం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. కృష్ణానది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. ఏడవది మహాలక్ష్మీదేవి ఆలయం, కొల్లాపూర్, మహారాష్ట్ర. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది. అమ్మవారి తలపై 5 తలుల శేషని చిత్రం ఉంది. ప్రతి సంవత్సరం 3 మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. ఎనిమిదవది ఏకవీరికాదేవి ఆలయం, మహూర్యం లేదా మాహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర. ఇక్కడి అమ్మవారిని రేణుకా మాతగా కొలుస్తారు. షిరిడి నుండి ఈ మాతను దర్శించుకోవచ్చును. తొమ్మిదవది మహంకాళీదేవి ఆలయం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళీదేవి. పదవది పురుహూతికాదేవి ఆలయం, పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. కుకుటేశ్వర స్వామి సమేతనై ఉన్న అమ్మవారు. 11వది గిరిజాదేవి ఆలయం, ఓడ్యా, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా, వైతరణి నదీ తీరాన ఉన్నది. 12వది మాణిక్యాంబాదేవి ఆలయం, దక్షవాటిక లేదా దాక్షారామం, ఆంధ్రప్రదేశ్. కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 13వది కామరూపాదేవి ఆలయం, హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, ఆసోం, బ్రహ్మపుత్ర నదీ తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. 14వది మాధవేశ్వరాదేవి ఆలయం, ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్. త్రివేణి సంగమం సమీపంలో ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా పిలుస్తారు. 15వది వైష్ణవీదేవి ఆలయం, జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. 7 జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతూ ఉన్నాయి. 16వది మంగళగౌరీదేవి ఆలయం, గయా, బీహార్. పట్నా నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. 17వది విశాలాక్షిదేవి ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. 18వది సరస్వతీదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్. అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఆలోచించే వాళ్ళకి మా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కాబట్టి మరో వీడియోలో ఒక్కొక్క దేవాలయం గురించి వివరంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి అందరికీ అవసరం కాబట్టి, చూడాలి అని అనిపిస్తుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం హరిప్రియ భక్తి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.